ఈ సినిమాలోనండి సాయి కుమార్ గారి యొక్క శబ్దంలో మనం ఎన్నో సందేశాలు విన్నాం. అదేవిధంగా ఈ సినిమా శబ్దం గురించినటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నది. అది ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. చాలా కాలంగా మనం చూస్తూ వచ్చామండి. సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారాల్ని, దేవీ దేవతల్ని అవహేళన చేస్తూ చూపించేటటువంటి సినిమాలు ఎక్కువైపోయి వాటిని మాత్రమే చూస్తారు జనం అని అందరూ అనుకుంటూ ఉన్నటువంటి రోజుల నుండి సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని, సనాతన ధర్మం యొక్క ఆచారాల్ని చూపించవలసినటువంటి విధానంలో చూపిస్తే కూడా జనం చూస్తారు అని చెప్పేసి నిరూపించినటువంటి సినిమాగా నేను భావిస్తూ ఉన్నానండి ఇది. అంతేకాదు చాలా అద్భుతమైనటువంటి సందేశాలు, సంభాషణలు దర్శకులు యుగంధర్ గారు రాసుకున్నటువంటివి చాలా డెప్త్గా మనం ఒకవేళ వెళితే కనుక మనకు అర్థమవుతాయి మాటండి. అంటే నీలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను నువ్వు జయిస్తే కనుక బయట నుండి వచ్చేటటువంటి నెగిటివిటీ నిన్నేమీ చేయలేదు. ముందు నెగిటివిటీ అనేది మన లోపల ఉంటుంది, దానిని మనం ముందుగా జయించాలి. అప్పుడు ఏ వ్యతిరేక శక్తి కూడా మనల్ని ప్రభావితం చేయలేదు అని చెప్పేసి చెప్పడం కావచ్చు. మొత్తం మీద సినిమా అంతా కూడా మనం చూసినప్పుడు సనాతన ధర్మంలోని ఒక చిన్న ఆచారం, అంటే చిన్న ఆచారం అని కూడా మనం అనకూడదు, పెద్దదే, కానీ మనకి ఆచరణలో చిన్నదిగా అనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న ఆచారాన్ని తీసుకుని ఆ చిన్న ఆచారానికే ఇంత శక్తి ఉంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆచారాలు, అద్భుతమైనటువంటి సాంప్రదాయాల వెనుక ఎంత గొప్ప అర్థాలు దాగి ఉంటాయి అని చెప్పేసి మీరే ఊహించుకోండి అని దర్శకుడు మనందరికీ వదిలివేశాడు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నదండి. ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి. సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని చెప్పే సినిమాలు తెలుగు భాషలో ఈ మధ్య టాలీవుడ్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయండి. దేశం అంతటికీ కూడా టాలీవుడ్ ఒక దిక్సూచిలాగా మారుతూ ఉన్నది. ఈ సందర్భంగా దర్శకులైనటువంటి యుగంధర్ గారికి కావచ్చు, అదేవిధంగా వారి యొక్క గాత్రాన్ని ఇప్పుడు లాగానే మనందరికీ కూడా వినిపించినటువంటి సాయి కుమార్ గారు, ముఖ్యంగా కథానాయకుడు ఆది సాయి కుమార్, ఆయన చేసినటువంటి యొక్క గొప్ప ప్రయత్నం, ఆయన యొక్క నటన, సంభాషణ, ఆయన మాటలు కూడా చాలా బాగుంటాయి. అతనికి కూడా ఎంతో గొప్పగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సినిమాలో ఒక ముఖ్యమైన అంశాన్ని నేను చెప్పాలనుకుంటూ ఉన్నానండి. స్త్రీ కనుక నిండు బట్టతో నిండు చీర కట్టుకుని అమ్మవారిలాగా అలంకరించుకుంటే అమ్మవారిలాగానే ఉంటుంది, సాక్షాత్తుగా అమ్మవారే అని చెప్పేసి తెలియజేసినటువంటి సినిమా కూడా. ఆ అమ్మాయి ఇక్కడే ఉన్నారు. ఆ యొక్క ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఇక్కడ చూస్తే ఈ అమ్మాయినా అమ్మాయి అన్నట్లుగా అక్కడ ఒక రాజరాజేశ్వరి స్వరూపంగా మనకు కనిపిస్తుందండి. ఆ అమ్మాయి భాష ఎంతో అద్భుతంగా ఆ అమ్మాయి చెప్పుకున్నారనుకుంటూ ఉన్నాను. ఎంత తెలుగు ఎంత సుస్పష్టంగా మాట్లాడుతూ చెప్పడం అనేది ఈ రోజుల్లో అసలు కథానాయకులు తెలుగు ఎప్పుడో కంచికెళ్ళిపోయింది. అలాంటిది మళ్ళీ కథానాయకులు సుస్పష్టంగా తెలుగు మాట్లాడేటటువంటి రోజులు కూడా వస్తూ ఉన్నాయి. ఆ యొక్క హీరో, హీరోయిన్, దర్శకులు, ప్రొడ్యూసర్లు అందరికీ కూడా అనేక శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బోలో భారత్ మాతాకి, సనాతన ధర్మానికి.